వెల్కమ్ టు క్రేజీ యూకి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో దేని గురించి అంటే, చాలామందికి డౌట్ ఉంటుంది కదండి, మలేషియాలో మన ఇండియన్ ఐటమ్స్ దొరుకుతాయా, అసలు గ్రాసరీకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, వాటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ ఒక లైక్ కొట్టండి. మనం ఎన్ఎస్కే గ్రాసరీ స్టోర్లో ఉన్నాం. ఇది హోల్సేల్ స్టోర్. ఫస్ట్ ఫ్రూట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ పైనాపిల్స్, చాలా రకాల పైనాపిల్స్ ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 72 రూపీస్. బనానాస్ అయితే మోస్ట్లీ ఈ బనానాసే దొరుకుతాయి ఇక్కడ. మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఆరెంజెస్ కూడా 5 to 6 టైప్స్ ఉంటాయి. ఇక్కడ 6 ఆరెంజెస్ వచ్చి 160 రూపీస్. గ్రేప్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కేజీ వచ్చి 144 రూపీస్ నుంచి 2700 రూపీస్ వరకు ఉన్నాయి. ఇవి ఒక టైప్ ఆఫ్ మస్క్ మిలన్స్, ఎల్లో కలర్వి. ఇంకా యాపిల్స్కి వస్తే ఈ షాప్లోనే అరౌండ్ 20 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, బిగ్, స్మాల్ అలాగా అన్నీ చూసుకుంటే ఇవిగోండి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాపిల్స్, డిఫరెంట్ టేస్ట్స్ వస్తాయి. అన్నీ ఆల్మోస్ట్ ట్రై చేసాము. అది లీస్ట్ వచ్చి 18 రూపీస్ ఉంది యాపిల్, మ్యాక్సిమం వచ్చి 72 రూపీస్ ఉంది. మనం ఈ షాప్లో ఏ ఫ్రూట్ ఆర్ ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నా ఒక్కొక్కటి 1-3 రకాలు ఉంటాయి. ఎవ్రీ వీక్ వస్తాం ఇక్కడికి. ఏమేమి తీసుకుంటామో యూకీకి ఆల్రెడీ తెలుసు, డిఫాల్ట్గా అవి తీసేసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసిన ఫ్రూట్సే, కానీ మలేషియా లోకల్ ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకి రేగిపళ్ళు, నేరేడు పళ్ళు అలా ఉంటాయి కదా, మనం లోకల్గా పండేవి. అలాగే ఇక్కడ మలేషియాలో పండే పళ్ళు కొన్ని ఉంటాయి. అవైతే ఇక్కడ రోడ్ల మీద అమ్మేస్తారు, పెద్ద పెద్ద రాసులు పోసి. ఇవేనండి ఆ ఫ్రూట్స్. ఇవి టమాటోల్లో ఉన్నాయి కదా, దానిని పెర్సిమన్ అంటారు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రూట్. మ్యాంగిస్, ఇది రంబుటాన్. ఇంకొక ఫ్రూట్ ఉంటుంది, ఇదే ప్యాషన్ ఫ్రూట్. ఈ 4 మలేషియన్ లోకల్ ఫ్రూట్స్. దానిమ్మకాయలు 4 180 రూపీస్ అంట. సపోటాలు, ఇవి మన సపోటాలు కాదు, వేరేలా ఉన్నాయి. ఇవి కేజీ 234 రూపీస్. ఇక్కడ ఫ్రూట్స్ రకాలు ఎక్కువ దొరుకుతాయి. ఇండియాలో దొరికే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. ఏవో లోకల్ ఫ్రూట్స్ కొన్ని దొరకవేమో కానీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మలేషియాలో మలేషియన్స్తో పాటు ఇండియన్స్ అండ్ చైనీస్ కూడా ఉంటారు. అందుకని ఇండియన్స్ ఫుడ్ దొరుకుతుంది, చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. ఇవన్నీ ఫ్రిడ్జ్లో మాత్రమే ఉండగలిగే ఫ్రూట్స్. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇంకా చెర్రీ యాపిల్స్, ఇంకా కట్ చేసిన ఫ్రూట్ స్లైసెస్. వెజిటేబుల్ సెక్షన్కి వెళ్దాం. అక్కడ కూడా కొన్ని ప్రైసెస్ కంపేర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. క్యారెట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పెద్ద పెద్ద వంకాయలు కేజీ 180 రూపీస్. లెమన్స్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి. ఇవి కేజీ 108 రూపీస్. మనకి తెలియని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. టొమాటోలు కేజీ 90 రూపీస్. ఈ షాప్ 24/7 అండి, మనం ఏ టైంకైనా రావచ్చు, ఓపెన్ చేసే ఉంటుంది. అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వేస్తూ ఉంటారు, అలా అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. ఇక్కడ మన ఇండియాలో దొరికే కూరగాయలు చాలా కనిపిస్తున్నాయి కదా, కానీ అవి వండుకుంటే సేమ్ టేస్ట్ రాదండి, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వేరే బ్రీడ్స్ అనుకుంటా. ఇక్కడ ఆనపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వండితే వేరే టేస్ట్ వస్తాయి. ఇక్కడ వేరే స్టోర్స్ ఉంటాయి, ఒక 2-3 స్టోర్స్. అవైతే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసిన వెజిటేబుల్స్ అమ్ముతారు. మీకు ఆ షాప్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవైతే సేమ్ మనం ఇండియాలో వండుకుంటే ఏ టేస్ట్ వస్తుందో అవే టేస్ట్ వస్తాయి. క్యాప్సికమ్ కేజీ 234 రూపీస్ అట. ఇవి చూడండి, ఇవి కూడా ఒక వెజిటేబుల్ అట. మనమైతే వాడం, చైనీస్ వాళ్ళు కానీ మలై వాళ్ళు కానీ యూస్ చేస్తారు.
ఈ వంకాయలు చూడండి ఎంత బుడ్డగా ఉన్నాయో. ఇంత చిన్న చిన్న వంకాయలు నేనైతే ఎప్పుడు చూడలేదు. పెద్ద వంకాయలు పక్కన పెడితే అసలు చాలా చిన్నగా ఉన్నాయి. రేగిపండు సైజులో ఉంది. ఒక్కొక్క ఐటము 4-5 రకాలు ఉంటాయని చెప్పా కదా, అది ఎందుకంటే అవి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసినవి. అక్కడ మనకి బోర్డు మీద ఏ ఐటమ్ ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేశారో ఉంటుంది. మలేషియా నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ తర్వాత మ్యాక్సిమం చైనా నుంచి వచ్చిన ప్రొడక్ట్సే ఎక్కువ ఉంటాయి. ఆకుకూరలు కూడా చాలా వరకు దొరుకుతాయండి. అన్నీ కాకపోయినా మ్యాక్సిమం దొరుకుతాయి. ఓన్లీ ఆనియన్స్ దగ్గర మాత్రమే ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అని బోర్డు ఉంది. అల్లం అయితే 7-8 రకాలు ఉంటుంది, కానీ అన్ని టేస్ట్ సేమ్ ఒకేలా ఉంటుంది. ఎండుమిర్చిలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. ఇవి చూడండి, ఊరబెట్టిన వెజిటేబుల్స్. చైనీస్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు కుకింగ్లో. అరిటాకులు చూడండి, కట్ చేసి మడత పెట్టి అలా అమ్ముతున్నారు. మధ్యలో స్టిక్ తీసేశారు. అన్ని వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నాము. వెయిట్ వేయించుకొని నెక్స్ట్ ఎగ్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ ఎగ్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి. బ్రౌన్ అండ్ వైట్ అండ్ లైట్ బ్రౌన్ కూడా ఉంటాయి. ఒక ట్రే వచ్చేసి 324 రూపీస్. ఇవి బర్డ్ ఎగ్స్. ఇక్కడ బర్డ్ ఎగ్స్ కూడా అమ్ముతారు. ఇంకా లైవ్ సీ ఫుడ్ దగ్గరకు వచ్చాము. చూడండి, పీతలు ఇలా అక్వేరియంలో పెట్టుంచుతారు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవిగోండి, ఇవి ఈల్ ఫిషెస్. ఇవి దేనికో హెల్దీ అంట, చాలా కాస్ట్లీ ఇవి. ఇవి కూడా అక్వేరియంలో ఉన్నాయి. మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ప్యాక్ చేసి ఇస్తారు. చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇవి ఫిషెస్. ఇక్కడ పింక్ ఫిషెస్ కూడా తింటారు, మన సైడ్ పెద్దగా తినరు, కానీ పింక్ అండ్ బ్లాక్ కూడా ఉంటాయి లోపల. వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అవి పట్టి కట్ చేసి ఇస్తారు. మేము ఇక్కడ ఓన్లీ బ్లాక్ ఫిషెస్ ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటాం. పింక్ ఫిషెస్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదిగోండి ప్రాన్స్. ఇది ఒక ఎక్వేరియంలో ఉన్నాయి. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఎక్వేరియంలో. ఈ ప్రాసెస్ అయితే బాగుంది. కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకుంటే అవే కట్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఇంకా ఎక్వేరియంలో పోయినవన్నీ ఇలా బయట తీసి పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ఎక్వేరియంలో ఉన్నవి చాలా కాస్ట్లీ. ఇవి వాటితో పోలిస్తే కొంచెం కాస్ట్ తక్కువ అండ్ వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి ఐస్లో ఫిషెస్ కదా. మన ఇండియన్ ఫిషెస్ కూడా దొరుకుతాయి. అవి అయితే లైవ్ దొరకవు, ఇలాగా ఐస్లోవే దొరుకుతాయి. బొచ్చు, శీలావతి అవన్నీ దొరుకుతాయి అప్పుడప్పుడు. ఇక్కడ లైవ్ క్రాబ్స్ వచ్చేసి 1400 అంట కేజీ. అదే ఇలా ఐస్లో పెట్టిన క్రాబ్స్ అయితే 500. ఐటమ్ చూడండి, ఇది చైనీస్ వాళ్ళు తింటారు, మనం తినం. చూడండి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఫిషెస్లో అయితే అసలు ఒక 40 to 50 టైప్స్ ఉంటాయేమో. వీటితో పాటు చికెన్, మటన్ కూడా అమ్ముతారు. మనం ఫుల్ చికెన్, మటన్ కొట్టించుకోవచ్చు, లేదా ఓన్లీ లెగ్ పీసెస్ తీసుకోవచ్చు, ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ తీసుకోవచ్చు, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో దొరికే ఫిషెస్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, కానీ ఎప్పుడు ఉండవు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫిష్ ఉంటుంది. ప్రాన్స్ అయితే చిన్న ప్రాన్స్ రేర్గా దొరుకుతాయి. పెద్ద పెద్ద ప్రాన్స్ అయితే ఆల్మోస్ట్ రోజు ఉంటాయి. చిన్న చిన్నవి మాత్రం అంత ఈజీగా దొరకవు. ఇవి చూసారా, ఎండ్రేలు, ఎండి చేపలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చాలా చిన్న రొయ్యలు ఉన్నాయి, పెద్ద రొయ్యలు ఉన్నాయి. చేపలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఉన్నాయి. ఇవి వచ్చి కేజీ 300 నుంచి 800 వరకు ఉన్నాయి. మేము ఇవైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి, ఒకసారి టేస్ట్ చేయాలి. ఇక మిగతా ఐటమ్స్ అన్నీ అందరికీ తెలిసినవే అండి. ఆయిల్ దగ్గర నుంచి
ఉప్పులు పప్పులు అన్నీ ఇండియాలో ఉండే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మినపప్పు, కందిపప్పు, అక్కడ ఉండే ఆయిల్స్, నువ్వులు, యాలకులు, మొత్తం మసాలా సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ బ్రాండ్స్ వేరే ఉంటాయి. అక్కడ మనకి కొన్ని బ్రాండ్స్ అలవాటు కదా, అవి ఉండవు. ఇక్కడ వేరే బ్రాండ్స్ ఉంటాయి. టేస్ట్ కూడా కొంచెం వేరేగానే ఉంటుంది. మేము ఇండియా నుంచి తెచ్చుకునే ఐటమ్స్ ఏంటంటే కారం. ఇక్కడ కారం అయితే మన కర్రీస్కి సెట్ అవ్వదు. కారం ఒకటి, ఇంకా చింతపండు, బెల్లం, పసుపు, ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ వేరే టేస్ట్, అక్కడ వేరే టేస్ట్ ఉంటాయి కదా, అందుకని ఈ 4 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాం. మిగతా ఐటమ్స్ అన్నీ ఒక స్టోర్ ఉంటుందని చెప్పా కదండి, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తారని, ఆ స్టోర్లో తెచ్చుకుంటాము కొన్ని. మిగతావన్నీ ఇక్కడ మేనేజ్ చేసేయచ్చు. ఫైనల్గా మనం ఇండియాలో కర్రీస్ కుక్ చేస్తే ఏ టేస్ట్ వస్తుందో ఇక్కడ సేమ్ టేస్ట్ వస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, అన్నీ దొరుకుతాయి. కానీ ప్లేసెస్ తెలిసి ఉండాలంతే. ఇప్పుడు మీరు చూసిన కొన్ని ప్రైజెస్ బట్టి మీకు ఒక ఐడియా రావచ్చు మలేషియాలో ప్రైజెస్ ఏ రేంజ్లో ఉంటాయో. మీకు ఫుల్గా ఐడియా రావాలంటే మా ఇంట్లో మేము 2 పెద్దవాళ్ళం, ఒక చిన్న పాప 4 ఇయర్స్ పాప. మాకు నెలకి గ్రాసరీస్కి, ఓన్లీ గ్రాసరీస్కి ఎంత అవుతుందంటే 800 to 1000 రింగెట్స్ అవుతుంది. అంటే 15,000 to 18,000 రూపీస్. ఇండియాలో సిటీస్లో ఉన్న ఇంచుమించు అంతే అవుతుందండి. సో ఎవరైనా మలేషియా రావాలనుకుంటే ఖర్చు గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. మలేషియాలో ఇండియన్స్, చైనీస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకని ప్రతి స్టేట్లోనూ లిటిల్ ఇండియా అని ఒక ఏరియా, చైనీస్ టౌన్ అనే ఏరియా ఉంటాయి. మనం లిటిల్ ఇండియా కనుక వెళ్తే ఆల్మోస్ట్ మనకి ఇండియాలోనే ఉన్నట్టు ఉంటుంది. అన్ని టెంపుల్స్ ఉంటాయి, అన్ని ఇండియా ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అందుకని అసలు పెద్ద ప్రాబ్లమే ఉండదు. మీకు గ్రాసరీస్ గురించి అయితే ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ వీడియోలో హౌస్ రెంట్ గురించి, ఇంకా మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. Thanks for watching. Please subscribe to my channel.